నమస్తే బ్రదర్. నమస్తే అన్న. మీ పేరన్నా? ఎత్తర్ రమేష్ అన్న. రమేష్. ఓకే అన్న, మరి ఈ కాన్స్టిట్యున్సీలో మీది ఇదే కాన్స్టిట్యున్సీ? అవును, ఇక్కడ ఇదే కాన్స్టిట్యున్సీ. మరి కాన్స్టిట్యున్సీలో 10 ఏళ్ళ నుంచి కానీ చూసుకుంటే డెవలప్మెంట్ అనేది విధంగా ఏముందన్న? నేను కాన్స్టిట్యూన్సీ కన్నా తెలంగాణ గురించి మాట్లాడదామని చెప్పేసి అనుకుంటున్నాను. చెప్పండి. ఎందుకంటే తెలంగాణ గురించి ఇప్పుడు కేసీఆర్ 5 లక్షల అప్పు చేసినాం. చేసి 5 లక్షల అప్పు ఇంట్లో పెట్టుకొని దేశాన్ని ఉద్ధరిస్తా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అది తెలంగాణ ప్రజల డబ్బు. ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి మీటింగ్లు, మహారాష్ట్రకి వెళ్తున్నాడు మీటింగ్లు పెడుతున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు ఆంధ్రకి వెళ్తున్నాడు మీటింగ్లు పెడుతున్నాడు. ఇవన్నీ మా కష్టం మొత్తం మా తెలంగాణ డబ్బు తీసుకుపోయి అట్లా తలగ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఏంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కర్ణాటకలో మేము డెవలప్మెంట్ చేస్తున్నాము, 6 గ్యారెంటీలు ఇస్తున్నాము అని చెప్పేసి అంటున్నాం. ఆ కర్ణాటకలో డబ్బులే లేవు. అది కూడా మళ్ళీ కర్ణాటక వచ్చింది, వాళ్ళు కూడా దోచుకుంటారు. వాళ్ళు కూడా అక్కడ ప్రధాని అంటే నరేంద్ర మోడీకి మించిన ప్రధాని ఇంతవరకు మన దేశంలో ఇంతవరకు అలాంటి ప్రధానే లేడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ కాంగ్రెస్లో వస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసిందనుకో, మళ్ళీ తెలంగాణను మోసం చేయడము, ఈ డబ్బులు తీసుకుపోయి సోనియా గాంధీకి ఇవ్వడము, ఆ దేశాల మీటింగ్లకు పెట్టుకోవడము. ఇప్పుడు 5 లక్షలు అప్పు అయిపోయింది తెలంగాణ. మా పిల్లలకి స్కూల్లో ఫీజులు పెరిగిపోయినాయి, మాకు జాబులు ఎక్కడ లేవు. అయినా ఇప్పుడు మళ్ళీ ఇంకొక 5 లక్షలు పెంచుతారు, వాళ్ళు 10 లక్షలు అప్పు అవుతుంది. మళ్ళా ఇవన్నీ మాకు దేశాన్ని నుంచి వచ్చే డబ్బులు కావాలి. మా తెలంగాణ నుంచి తీసుకెళ్లే డబ్బులు నాయకులు వద్దు. మాకు దేశానికి వెళ్ళి మాకు తెలంగాణకు వచ్చే ప్రాజెక్ట్ కావాలి, మాకు డెవలప్మెంట్ కావాలి, ప్రాజెక్ట్ కావాలి. అక్కడ డబ్బు నరేంద్ర మోడీ ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ వచ్చిందనుకో, అక్కడికి వెళ్ళి దేశం నుంచి మాకు డబ్బులు వస్తాయి, ఈ 5 లక్షల అప్పు తీరిపోతుంది, మాకు బడ్జెట్ ఇంకా మిలుగుతుంది, మా తెలంగాణ ప్రజలకు అందరికీ బాగుంటుంది. కేసీఆర్ని ఒకసారి నమ్మి మేము మోసపడ్డ 10 సంవత్సరాల, ఇప్పుడు కాంగ్రెస్ వస్తుంది, ఆయనను నమ్మి మేము మోసపడలేము. ఇక్కడ తెలంగాణ డబ్బు అంటే అసలు దేశం మొత్తం పంచిపెట్టడానికి మా తెలంగాణ ప్రజలు ఊరుకుంది. అందుగురించి కొట్లాడి చేసుకున్న తెలంగాణని ఇట్లా అన్ని రాష్ట్రాలకి మీటింగ్లకి, వాటర్ ప్యాకెట్లకి, మందుకి పంచడానికి తెలంగాణ కష్టము ఊరికే రాలే. తిరగబడతాం కంపల్సరీ ఈసారి, ఖచ్చితంగా తిరగబడతాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ లోకల్ గురించి చెప్పాలంటే అర్పకూరి గాంధీ గారు, నేను మా భార్య ఏమో ఆంధ్రామే చేసుకున్నాను. ఒకసారి జాబ్ గురించి ఈ ఈ స్కూళ్ళల్లో ఏది బతి దాఖలలో వెళ్ళింది. మా మిస్సెస్ నర్సు. ఒకసారి వెళ్ళిన సార్, అది కూడా నర్సు. ఆయన కూడా మా భార్య, ఆయన క్యాస్టు కమ్మ క్యాస్టు పిల్లల్ని నేను చేసుకున్నా. ఆయన కూడా ఏంది, ఒకసారి వెళ్ళేసి ఇట్లా బస్సు దాఖలు పడుతున్నాయి సార్, ఇట్లా చదువుకుంది ఇక్కడ పెట్టంటే, ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ లేదు, ప్రైవేట్లో చేసుకోవాలా, మీరు ఆంధ్ర నుంచి వేసుకోవట పిల్లని అయిపోయిందా, ఆంధ్రోలే. నేను అడుగుతున్నా, ఇదే గాంధీని అడుగుతున్నా, నేను మగపిల్ల కానీ ఇప్పుడు నేను అక్కడ ఆంధ్రమ్మని పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు నా ఇంటి ఇల్లాలు అవుతుందా, లేకపోతే ఆంధ్రకి నేను అల్లుడిని చెప్పండి. అలాంటి మూర్ఖత్వం మాట గాంధీది. ఒక క్యాస్ట్ చూడు, ఏమి చూడు, మరీ ఘోరంగా ఆంధ్రోలు అంటే. అయినా కూడా ఒక ఆంధ్రనే కదా. మా బాధ చెప్పుకోవాలంటే నాకు ఆ రోజు అనిపించింది, ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి నాయకుడు అసలు చేర్లింగంపల్లి ఉండొద్దని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు రానున్న ఎలక్షన్ వస్తున్నారు, దగ్గర వస్తుంది, మరి ఎవరిని గెలిపించుకోవాలనుకుంటారు? నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రజలు గిట్ట డెవలప్మెంట్ కావాలి, ఈ 5 లక్షల అప్పు తీరాలంటే కేంద్రం ఉన్న ప్రభుత్వం ఇక్కడ వస్తే మాకు కంపల్సరీ తెలంగాణ ప్రజలకి న్యాయం జరుగుతుంది. లేకపోతే ఈ డబ్బులు ఇప్పుడు అక్కడ కర్ణాటకలో కరెంట్ లేదు, ఇక్కడ కాంగ్రెస్కి ఓటేసారు అనుకో మా జనాలు, ఇంకా మా తెలంగాణ ఉన్న జనాలు మేము ఏంటంటే మనస్తత్వం మంచిది, మా మంచితనము యూజ్ చేసుకోవడానికి వస్తుంది. సపోజ్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ ఏంది వీటికెళ్ళి వైర్లు వేసేస్తారు. ఇప్పుడు మనకి 6 రూపాయలు మీటర్కి వస్తుంది కరెంట్కి, అప్పుడు 10 రూపాయలు అవుతుంది. అక్కడ బిజినెస్ చేస్తాడు, అక్కడ బిజినెస్ చేస్తాడు. నా సోనియా గాంధీ ఒక మీటింగ్ పెట్టారంటే కొన్ని 100 కోట్లు కావాలి. ఆ కోట్లు కావాలంటే వాళ్ళకి స్టేట్లో ఎక్కడ లేదు, వాళ్ళు వస్తారని గ్యారెంటీ కూడా లేదు. నరేంద్ర మోడీ మన నెక్స్ట్ కూడా నరేంద్ర మోడీ వస్తాడు. ఈ మా డబ్బులు తీసుకుపోయి బయట ఖర్చు పెట్టి మీటింగ్లో ఖర్చు పెట్టాలంటే మా తెలంగాణ ప్రజలు మాత్రం ఇక్కడ ఊరుకోరు. లోకల్లో ఇక్కడ కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే కాన్స్టిట్యూషన్లో చూసుకోవాలంటే ఇప్పుడు మనకి కాంగ్రెస్కి మేము ఇంతకుముందు చూసినాము, కర్ణాటక అంటున్నారు. ఈ కాంగ్రెస్కు నమ్మే పరిస్థితి లేదు తెలంగాణ. షేర్లింగంపల్లి అసలు నమ్మదు. ఇక్కడ చెప్పినాం కదా, ఇప్పుడు అర్కపూడి గాంధీ ఒక ఆంధ్రామని చేసుకున్నందుకు ఆయనకు సానుభూతి, అదే మాకు మా వాళ్ళని చేసుకున్న, మా కులపోళ్ళని చేసుకున్న ఒక సానుభూతి కూడా లేకుండా నాకు ఎంత 75 మార్కులు వచ్చినాయి, నాన్ లోకల్ అని చెప్పేసి క్యాన్సిల్ చేసి సర్లే వదిలేస్తున్నాం సార్. ప్రైవేట్లో పోతుంది, పిల్లల్ని పొంచుకుంటున్నాం. అది ఇస్తుంటే గాంధీ ఉండడము వేస్ట్. మరి ఏది వస్తే నెక్స్ట్ బీజేపీ వస్తే బాగుంటుంది. ఇక్కడ ఎవరున్నారు?
బీజేపీ అంటే ఇప్పుడు గజ్జల యోగానంద్ ఉన్నాడు, రవికుమార్ యాదవ్ ఉన్నాడు, మూవా గారు ఉన్నారు. వీళ్ళందరికన్నా మంచిగా పవర్ఫుల్ అంటే మన భిక్షపతి గారు ఇంతకుముందుకు కాంగ్రెస్ ఉన్నప్పుడు చాలా అభివృద్ధి పనులు చేసినాడు. ఎక్కడ జనాల్లో కూడా మా కూడా చేసినాడు. ఈసారి గాంధీ అంటే ఇప్పుడు భిక్షపతి యాదవ్ కొడుకు రవికుమార్ యాదవ్ గారు వస్తే కంపల్సరీ గెలుస్తాడు. ఆయన వస్తే ప్రజల్ని ఆదుకుంటాడని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.